హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వెరీ ఇంపార్టెంట్ కొన్ని సెంటెన్సెస్ని నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ని మీరు నేర్చుకొని ప్రాక్టీస్ చేసి వాటిని మాట్లాడినప్పుడే మీకు కూడా వస్తుంది. వితౌట్ వేస్టింగ్ అవర్ టైం, లెట్ us get into the వీడియో. ఫస్ట్ వన్ ఈజ్ అతడు మాట్లాడకుండా నిలబడ్డాడు. హీ స్టూడ్ స్పీచ్లెస్. మీన్స్ అతడు మాట్లాడకుండా నిలబడ్డాడు అని అర్థం. సెకండ్ వన్ ఈజ్ నాకు ఎంత మతిమరపు. హౌ ఫర్గెట్ఫుల్ ఆఫ్ మీ. ఫర్గెట్ఫుల్ అంటే మతిమరుపు. హౌ ఫర్గెట్ఫుల్ ఆఫ్ మీ. ఆ గ్లాస్లో ఏముంది. వాట్స్ దేర్ ఇన్ దట్ గ్లాస్. నీ ఎంపిక బాగుంది. యువర్ చాయిస్ ఈజ్ రియల్లీ నైస్. చాయిస్ మీన్స్ ఎంపిక. ఇంగ్లీష్ నేర్చుకోవాలని అందరికీ ఉంటుంది, కానీ మనం ఫస్ట్ ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయకుండా నేర్చుకోవడం అనేది కష్టం. సో కనీసం మీరు రోజుకి ఒక 10 minutes అయినా స్పెండ్ చేసినట్లయితే మీరు కొంచెమైనా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం ఇప్పుడు. నువ్వు ఎలా అంటే అలా. జస్ట్ యాజ్ యు సే. నాకు తెలిసినంత వరకు. హ్యాస్ ఐ నో. నాకు తెలిసినంత వరకు అంటే. నెక్స్ట్ నేను స్నానం చేయాలి. ఐ హ్యావ్ టు హ్యావ్ ఏ బాత్ అని ఈ విధంగా చెప్తాము. ఒకే గడ్డు పరిస్థితిలో ఉండటం. టు sail in the same boat. నీవు నా మీద ఆధారపడవచ్చు. యూ క్యాన్ కౌంట్ ఆన్ మీ. నువ్వు నా మీద ఆధారపడవచ్చు అనడానికి ఇంగ్లీష్లో మనం యూ క్యాన్ కౌంట్ ఆన్ మీ. ఈ పేపరు ఈ రోజుదేనా. ఈజ్ దిస్ టుడేస్ పేపర్. నాకు ముళ్ళు గుచ్చుకుంది. అ థ్రాన్ హ్యాజ్ ఈజ్ స్టక్ ఇన్. థ్రాన్ మీన్స్ ముళ్ళు అని. స్టక్ అంటే గుచ్చుకోవడం లేదంటే ఇరుక్కోవడం. ఎ థ్రాన్ హ్యాజ్ ఈజ్ స్టక్ ఇన్. నెక్స్ట్ వన్ ఈజ్ డోంట్ హ్యావ్ టు ప్రైజ్ హర్. ఆమెను పొగడవలసిన అవసరం నాకు లేదు. పొగడటంని మనం ప్రైజ్ అంటాము. డోంట్ హ్యావ్ టు ప్రైజ్ హర్. అంటే ఆమెను పొగడడం అవసరం లేదు. డోంట్ హ్యావ్ టు ప్రైజ్ హర్. ఐ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్. నాకు చాలా సమస్యలు ఉన్నాయి. ప్రాబ్లమ్స్ మీన్స్ సమస్యలు. నెక్స్ట్ ఐ డోంట్ హ్యావ్ టు ఆర్గ్యూ విత్ యూ. నీతో వాదించవలసిన అవసరం నాకు లేదు. ఆర్గ్యూ మీన్స్ వాదించడం. I don't have to argue with you. Don't you have to consult me? నీవు నన్ను సంప్రదించవలసిన అవసరం లేదా. Don't you have to consult me? ఇప్పుడు మనం ఇఫ్ యూ వాంట్ సంబంధించి కొన్ని సెంటెన్సెస్ వాటికి రెస్పాన్స్ ఏ విధంగా ఇవ్వాలో ఇప్పుడు నేర్చుకుందాం. ఇఫ్ యూ వాంట్ టు మీట్ మీ. మీరు నన్ను కలవాలనుకుంటే యూ హ్యావ్ టు కమ్ హియర్. మీరు ఇక్కడికి రావాలి. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ వెల్. మీరు బాగా సాధన చెయ్యాలి. ఇఫ్ యూ వాంట్ టు పాస్ ద ఎగ్జామ్. మీరు పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలనుకుంటే యూ హ్యావ్ టు స్టడీ వెల్ అంటే బాగా. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద జాబ్. మీరు ఉద్యోగం పొందాలనుకుంటే యూ హ్యావ్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ. మీరు ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఈ సెంటెన్సెస్ అన్నీ మీకు యూజ్ అవుతాయి. సో ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి, అలాగే నేర్చుకొని ప్రాక్టీస్ చేసి మాట్లాడండి. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. హ్యావ్ ఆల్ ఆఫ్ యూ రిటన్. మీరందరూ రాశారా. హ్యావ్ ఆల్ ఆఫ్ యూ రిటన్ అని ఈ విధంగా చెప్తాం ఇంగ్లీష్లో. టెల్ మీ ఫ్రాంక్లీ. ముక్తసరిగా చెప్పండి అంటే నిజంగా చెప్పండి అనడానికి మనము టెల్ మీ ఫ్రాంక్లీ అని అంటాము. షో మీ యువర్ బుక్స్. మీ పుస్తకాలని నాకు చూపించండి. షో మీ అంటే చూపించడం. టుమారో యూ విల్ హ్యావ్ అన్ ఎగ్జామ్. రేపు మీకు పరీక్ష ఉంటుంది. టుమారో యూ విల్ హ్యావ్ అన్ ఎగ్జామ్. యూ మస్ట్ ఆల్ కమ్ విత్ ప్రిపేర్డ్. మీరందరూ బాగా నేర్చుకుని రావాలి. యూ మస్ట్ ఆల్ కమ్ విత్ ప్రిపేర్డ్. స్టాండ్ అట్ సమ్ డిస్టెన్స్. కొంత దూరంలో నిలబడండి. ఐ బిలీవ్ యువర్ వర్డ్స్. నేను నీ మాటల్ని నమ్ముతాను. బిలీవ్ అంటే నమ్మడం. నేను నీ మాటల్ని నమ్ముతానంటే ఐ బిలీవ్ యువర్ వర్డ్స్. టేక్ ఎ సీట్. కూర్చోండి. మన రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కూర్చోండి అంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అంటే టేక్ ఎ సీట్ అని ఈ విధంగా చెప్పాలి. ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్. మీ పాఠ్యపుస్తకాలని తెరవండి. హ్యావ్ ఆల్ ఆఫ్ యూ గాట్ బుక్స్. మీ అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయా. హ్యావ్ ఆల్ ఆఫ్ యూ గాట్ బుక్స్ అని ఇలా ఇంగ్లీష్లో చెప్తాము. ఇవ్వండి ఈరోజు సెంటెన్సెస్. ఇంకా ఇలాంటి ఎన్నో సెంటెన్సెస్ని మీరు నేర్చుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కానీ ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.